నిరుద్యోగ వ్యాయామ విద్య విద్యార్థులందరికీ కూడా ఖ్యాతి స్టడీ సర్కిల్ తరఫున నమస్కారం తెలియజేస్తున్నాం. సో నిన్న ఖ్యాతి స్టడీ సర్కిల్ రిలీజ్ చేసినటువంటి పాంప్లెట్ మీరు చూసుంటారు. సో ఆ పాంప్లెట్ లో కొన్ని విషయాల పట్ల మీకు కొన్ని డౌట్స్ వచ్చిండొచ్చని భావిస్తూ ఈ వీడియో రిలీజ్ చేస్తున్నాం. సో ముందుగా మీకు వచ్చేది ఏంటంటే కేవలం 75 మార్క్స్ వరకు మాత్రమే ఎందుకు అనేటువంటిది మీకు ఒక వచ్చినటువంటి డౌట్ గా నేను భావిస్తున్నాను. సో 75 మార్క్స్ ఎందుకు అని అంటే ఆల్మోస్ట్ ఆల్ మీరు చాలా వరకు కోచింగ్ సెంటర్స్ లో ఉండింటారు. కొన్ని సంవత్సరాలు అవ్వచ్చు, కొన్ని నెలలు అవ్వచ్చు, మీరు వివిధ కోచింగ్ సెంటర్లలో ఉండి ఉంటారు కాబట్టి సో అక్కడ ఆల్రెడీ అంటే ఇప్పుడు నేను మిస్ చేసినటువంటి కాన్సెప్ట్స్ కూడా హిస్టరీ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ లో కొన్ని కాన్సెప్ట్స్, అదే విధంగా అనాటమీ అండ్ ఫిజియాలజీలో కొన్ని కాన్సెప్ట్ అంటే డైరెక్ట్ గా ఇవన్నీ డైరెక్ట్ క్వశ్చన్స్ ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నటువంటి ఏరియాస్. అలానే ఆర్గనైజేషన్ అండ్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటిది, గేమ్స్ అఫిషియేటింగ్ అండ్ కోచింగ్ లో కొన్ని గేమ్స్ గురించి కూడా కొన్ని అంటే ఇవి డైరెక్ట్ గా అడగడానికి అవకాశం ఉంది. సో బట్ అఫిషియేటింగ్ అండ్ కోచింగ్ లో మీకు ఒక డౌట్ వచ్చిండొచ్చు, కేవలం 2 మార్కులే ఇచ్చారు దాంట్లో. అంటే గేమ్స్ కాకుండా అఫిషియేటింగ్ అండ్ కోచింగ్ కొన్ని న్యూ యాడెడ్ ఏరియాస్ ఇచ్చారు, వాటి గురించి డిస్కస్ చేయడం కోసం కేవలం ఆ మార్క్స్ ఇవ్వడం జరిగింది. సో మీ మీ యొక్క డౌట్స్ ని ఇట్లా క్లారిటీ చేయడం కోసమే ఇది చేసాం, ఈ వీడియో చేస్తున్నాం. అండ్ యోగాకు సంబంధించినటువంటి ఇవన్నీ ఆల్మోస్ట్ ఆల్ మీరు విన్నటువంటి కాన్సెప్ట్స్. అంటే ఆ, గత హాలిడేస్ మనం ఎప్పుడైనా చూసినా ఖ్యాతి స్టడీ సర్కిల్ ఏం చేసిందంటే ఇంచుమించుగా కొత్త సబ్జెక్ట్స్ తో పాటుగా ఓల్డ్ సబ్జెక్ట్స్ కూడా ఫ్రీగా చెప్పడం జరిగింది. అంటే 1 ఇయర్ నుంచి మీరు ట్రావెల్ చేసి ఉంటే లాస్ట్ ఇయర్ సమ్మర్ హాలిడేస్ లో, అదే విధంగా దసరా హాలిడేస్, సంక్రాంతి హాలిడేస్ లో కూడా ఫ్రీగా ఇప్పుడు చెప్పినటువంటి కాన్సెప్ట్స్ అన్నిటినీ ఆల్మోస్ట్ ఆల్ ఆ టైంలో ఇచ్చినటువంటి సిలబస్ ఆధారంగా మేము స్టిపులేటెడ్ టైం ఏదైతే ఇచ్చామో, ఏ సబ్జెక్ట్స్ అయితే చెప్తామని చెప్పామో వీటన్నిటిని దాదాపు 1000 మందికి పైగా విద్యార్థులు ఖ్యాతి స్టడీ సర్కిల్ నుంచి లబ్ధి పొందారు. ఫ్రీగా చెప్పాం, మళ్ళీ చెప్తున్నాను, ఫ్రీగా చెప్పాం. మీరు మనస్సాక్షిగా ఆ ఫ్రీగా చెప్పినటువంటి విద్యార్థులు ఈ వీడియో చూసి మేము విన్నాము అనేటువంటి కాన్సెప్ట్ ని మీరు ఓకే అని చెప్పడం, మేము విన్నామని చెప్పి మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తే సంతోషిస్తాం. అంటే ఇక్కడ లేని విషయాలను మనం గొప్పగా చెప్పడం లేదు, మేము విద్యార్థులకు ఉపయోగపడ్డామని చెప్పడం మా బాధ్యత. అందుకనే నేను చెప్తాను, ఇంతవరకు నేను ఎప్పుడు వీడియోలు ఇలాంటివి చేయాలని ఎప్పుడు అనుకోలేదు, నాకు అలాంటి కాన్సెప్ట్స్ కూడా లేవు. మేము ఫ్రీగా అంటే 2008 నుంచి నేను చెప్తున్నాను. 2008లో 77 మందికి ఉద్యోగాలు వచ్చాయి. 2014లో చెప్పాను 10 మందికి ఉద్యోగాలు వచ్చాయి. అప్పుడు కేవలం 10 రోజులు 12 రోజులు హాలిడేస్ లో చెప్పాను నేను. 2014లో ఒక స్టేట్ ర్యాంక్ కూడా తీసుకున్నాను. కేవలం 10 రోజులు 12 రోజులు చెప్పిన తర్వాత అబ్బాయి నా దగ్గర కూర్చొని చదివారు, 10 మందికి ఉద్యోగాలు వచ్చాయి. 2018లో ఫ్రీగా, ఇవన్నీ నేను చెప్తున్నటువంటి ఫ్రీగా. 2018లో 28 మందికి ఉద్యోగాలు వచ్చాయి. నిన్న కాక మొన్న గురుకులాస్ కు సంబంధించి తెలంగాణలో చెప్పాను, ఆల్మోస్ట్ ఆల్ 45 మందికి ఉద్యోగాలు వచ్చాయి. అది డిగ్రీ కాలేజీలో అవ్వచ్చు, జూనియర్ కాలేజీలో అవ్వచ్చు, హై స్కూల్స్, గురుకులాస్ కు సంబంధించినటువంటి కాన్సెప్ట్. సో ఎక్కడ అంటే మేము ఎక్కడ ఏ విషయాలను ఎక్కువగా ప్రొజెక్ట్ చేసుకోలేని లేని విషయాన్ని ఉన్నట్టుగా చెప్తాను అనేటువంటి కాన్సెప్ట్స్ నా దగ్గర ఎక్కడ లేవు. సో అంటే ఎందుకు చెప్తున్నాను అని అంటే తెలుసుకోవాలి ప్రజలు, అంటే ఇంత ఫ్రీ సర్వీస్ చేస్తున్నాం అనేటువంటిది మీ దృష్టిలో ఉండాలనేటువంటిది. సో మీరు ఇన్ని రోజులు వింటున్నారు కదా, మీరు మీ వేరే వేరే దగ్గర మీ కోచింగ్ విన్నారు. ఇప్పుడు కేవలం అతి తక్కువ ఫీజు, ఇది కూడా మెయింటెనెన్స్ కోసం తీసుకుంది, ఇది కేవలం మెయింటెనెన్స్ కోసం తీసుకున్నటువంటి ఫీజుగా మీరు భావించాలి. ఇక్కడ మెటీరియల్ కూడా ఇస్తామని చెప్పారు. మెటీరియల్ 6400 స్లైడ్స్ ఉన్నాయి. సో ఆ స్లైడ్స్ ని మనం మీకు అందించాలి అనుకున్నాం. డెఫినెట్ గా అది నేను చేతులతో రాసి ఇవ్వలేను కాబట్టి వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రింటింగ్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. సో అది ప్రింటింగ్ వాళ్ళు డబ్బులు పెడతారు, వాళ్ళకి మనం ఇవ్వాలి. సో ఈ కాన్సెప్ట్ లో అక్కడ మనం ఏం చేసేది ఏం లేదు. అండ్ రిమైనింగ్ కోర్స్ ఫీజుకి సంబంధించి మీరు దాదాపు 20,000 15,000 కొన్ని నెలల నుంచి కొన్ని సంవత్సరాల నుంచి కూడా అక్కడ మీరు ఉన్నటువంటి సందర్భాలు ఉండింటాయి. బట్ అక్కడ విన్నారు, వినండి, ఇక్కడికి వచ్చి వినండి. మీరు నిజాయితీగా మీరు చెప్తారు, అక్కడ విన్నదానికంటే ఇంకా ఎక్కువ సబ్జెక్ట్ మేము తెలుసుకున్నాము అనేటువంటి అంశం మేము మీకు ఖచ్చితంగా మీకు ఆ ఫీల్ నేను కలిగించకపోతే మీరు నాకు కట్టిన డబ్బులు మళ్ళీ మీకు వెనక్కి ఇస్తాం. ఇది నా తరపు నుంచి ఛాలెంజ్. ఇప్పుడు నేను చెప్పినటువంటి టాపిక్స్ అన్ని నేను మాక్సిమం ఆ టాపిక్స్ అన్ని కవర్ చేస్తానని చెప్తున్నా. ఇది కూడా ఎందుకు ఆ టైమింగ్ పెట్టామనంటే మార్నింగ్ 6 నుంచి 8:30 అండ్ ఈవినింగ్ 5 నుంచి 8:30 వరకు పెడుతున్నాం. సో ఈ టైమింగ్
కొంచెం మారుతుంది. ఎందుకంటే ఒంటిపూట బడులు వస్తున్నాయి. సింగిల్ సెషన్స్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి అప్పుడు మధ్యాహ్నం నుంచి మళ్ళీ క్లాసెస్ స్టార్ట్ చేస్తాం. అంటే లోకల్‌గా ఉండేటువంటి పీఈటీలు చాలా మంది ప్రైవేట్ స్కూల్స్‌లో పనిచేస్తుంటారు. బయటికి రాని వాళ్ళకి కూడా మన తరపు నుంచి ఏదైనా సాయం చేయగలిగితే చేద్దాం అనేటువంటి అంశం మీదనే ఇక్కడ మేము తీసుకున్నాం. అండ్ ఫీజుకి సంబంధించినటువంటి విషయాలు కూడా మీకు ఉండుండొచ్చు. అంటే అంత తక్కువ ఫీజు పెడుతున్నారు ఏం చెప్తారులే అనేటివి. అసలు ఫీజు లేకుండానే ఇంతమందికి ఉద్యోగాలు ఇచ్చి ఇది కేవలం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఫీజు కంపల్సరీ కలెక్ట్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇక్కడ చెప్తున్నాం. ఎందుకు ఫీజు కలెక్ట్ చేయాలంటే మెయింటెనెన్స్ అప్పుడు అంతమందికి సరిపోయేటువంటి రూమ్స్ మన దగ్గర లేవు. మీరు చాలా చోట్ల అంటే క్లాసెస్ వినడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కదా! అక్కడ చెప్పనటువంటి విషయాలు. అనాటమీ, ఫిజియాలజీ ఎవరు చెప్పినా అది చెప్పాల్సింది. దీంట్లో కూడా అనాటమీ, ఫిజియాలజీ కవర్ చేస్తాం. మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అంటే స్కెలిటల్ సిస్టమ్, మస్కులర్ సిస్టమ్, రెస్పిరేటరీ, సర్క్యులేటరీ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎక్సర్సైజ్, కినిషియాలజీ, బయోమెకానిక్స్ ఈ అంశాలన్నీ మళ్ళీ నేను బోధిస్తాను. కొన్ని అంటే నార్మల్‌గా ఉండేటువంటి కొన్ని లెస్ ఇంపార్టెన్స్ ఉండేటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒమిట్ చేసాం. మీకు ఏదైతే హిస్టరీ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో కూడా స్పోర్ట్స్ పాలిసీస్, అవార్డ్స్, స్కీమ్స్ ప్రతి ఒక్క అంశాన్ని కూడా మీకు ఒలింపిక్ మూవ్‌మెంట్ కూడా మళ్ళీ సెపరేట్‌గా చెప్తాం. సో ప్రతి ఒక్క అంశం మీకు వితిన్ దట్ 23 రోజుల్లోనే ఈ సిలబస్ అంతా కంప్లీట్ అవ్వడానికి ప్రయత్నం చేస్తాం. ఒక 400 మంది కూర్చొని వినడానికి అవకాశం ఉంది. మీరు ఎక్కడైనా వినండి, ఎక్కడైనా చూడండి. మీరు 20,000, 15,000 కొన్ని సంవత్సరాల నుంచి నా దగ్గర కేవలం 23 రోజులు, కేవలం 23 రోజులు నా దగ్గర స్పెండ్ చేయండి. ఖచ్చితంగా మీరు మీ ఎగ్జామ్‌ని విత్ కాన్ఫిడెంట్‌గా మీరు ఎగ్జామ్ రాసేటట్టుగా నేను తయారు చేయకపోతే మీరు నాకు కట్టిన అమౌంట్ వెనక్కి తీసుకెళ్ళొచ్చు. మీ ఆత్మసాక్షిగా లేదు సార్ మీ దగ్గర నుంచి నాకు న్యాయం జరగలేదనే మాట మీరు చెప్తే 100% మీ డబ్బులు మీకు వాపస్ ఇస్తాను. ఇది కళ్యాణ్ కుమార్ ఇచ్చేటువంటి మాట. మాట ఇస్తే ప్రాణం తెగిన మాట తప్పడు. ఖచ్చితంగా మీకు ఇచ్చినటువంటి సిలబస్‌ని 100% పూర్తి చేసి మీకు అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని అందిస్తాడనేటువంటి విషయాన్ని మీరు ఎవరినైనా అడిగినా చెప్తారు. అదే విధంగా అంటే చాలా మంది గర్వంగా గొప్పలు చెప్పుకుంటారు. మనకు ఆ పరిస్థితే లేదు. మీరందరూ ప్రభుత్వ ఉద్యోగస్తులుగా మారడం అనేటువంటిదే నా ధ్యేయం. అంటే మా ఖ్యాతి స్టడీ సర్కిల్ కోరుకుంటున్నటువంటి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నటువంటిది ఒక్కటే. అదొక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎవరు కూడా అంటే ఎంత ఎక్కువ ఫీజు కలెక్ట్ చేస్తే అంత గొప్పగా చెప్తారనేటువంటిది చాలా మంది అనుకుంటుంటారు. అది చాలా తప్పు భావన. గొప్పవాళ్ళు పేదరికం నుంచి గొప్పవాళ్ళు అయినటువంటి కొన్ని లక్షలు ప్రతి ఒక్క సక్సెస్ స్టోరీ కూడా స్ట్రగుల్‌తో స్టార్ట్ అయినటువంటిదే. కష్టం నుంచి ఫలితం పొందిందే. మీరు కూడా కష్టపడుతున్నారు. డబ్బులు ఎక్కువ కడితే ఉద్యోగాలు వస్తాయి అనుకోవడం భ్రమ. కష్టపడండి. తక్కువ అమౌంట్‌తో కూడా నాలాంటి వాళ్ళు నేను కోర్స్ చదవడానికి లక్షల లక్షలు డొనేషన్‌లు కట్టలేదు. స్వశక్తిని నమ్ముకున్నాను. నేను నా శక్తిని నమ్ముకున్నా. నేను పీసెట్లు చేయకుండా, పీసెట్ ఎగ్జామ్‌లో ఎంట్రన్స్‌లు రాయకుండా, మేనేజ్మెంట్ కోటాలో చేసి, డబ్బులు విచ్చలవిడిగా సంపాదించి, అనుకున్న టయానికి కోర్సులు కంప్లీట్ చేయడం కాదు. అనుకున్న టయానికి కోర్స్ కంప్లీట్ చేసినటువంటి ఏకైక వ్యక్తి రాష్ట్రం మొత్తం మీద 2 తెలుగు రాష్ట్రాలు కూడా ఛాలెంజ్ చేస్తున్నా. చెప్పిన టయానికి చెప్పిన సిలబస్‌ని అనుకున్న టైంలో, అనుకున్న సమయానికి కంప్లీట్ చేసినటువంటి ఏకైక సంస్థ ఖ్యాతి స్టడీ సర్కిల్. ప్లీజ్ మేక్ నోట్. సో నేను ఇక్కడ ఎందుకు ఇలా చెప్పాల్సి వస్తుందనంటే, అంటే అందరికి ఒక అభిప్రాయాన్ని ఏర్పాటు చేశారు. చాలా మంది ఎంత ఎక్కువ డబ్బులు కలెక్ట్ చేస్తే అంత బాగా మనం చదువు వింటాము, నేర్చుకుంటాము. ఇలాంటి తప్పుడు ఆలోచనలు దయచేసి మీరు చేయొద్దండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు 100% న్యాయం చేయడానికి కళ్యాణ్ కుమార్ అనేటువంటి వాడు ఖచ్చితంగా భరోసాగా ఉంటాడు. మీకు నమ్మకంగా మీ వెనక నిలబడి ఉంటాడు అనేటువంటిది గుర్తుపెట్టుకోండి. అంటే 75 మార్కులు మీకు 23 రోజుల్లో మీ ముందు పెడుతున్నాను. ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ మీకు ఇంపార్టెంట్ బిట్. తెలంగాణ మీరు మేక్ నోట్. తెలంగాణలో అద్భుతంగా వచ్చారు. నా దగ్గర ఫ్రీగా విన్న పిల్లలందరూ ఇక్కడ ఫ్రీ కోచింగ్ చెప్పిన పిల్లలందరూ జాబ్స్ కొట్టి సెటిల్ అయి ఉన్నారు. నేను ఇవన్నీ నాకు తెలియదు. అవి ఇలా వేసుకోవాలి అలా వేసుకోవాలని మనకు తెలియదు. కానీ వాళ్ళ నిజాయితీగా ఇప్పుడు వాళ్ళు చూసి స్పందిస్తారు. ఈ వీడియో చూసిన తర్వాత వాళ్ళు స్పందించాలని కోరుతున్నా. మీరు నిజాయితీగా మీకు ఉద్యోగం వచ్చిన తర్వాత ఫలానా వాళ్ళ దగ్గర విన్నందువల్ల మాకు మంచి జరిగింది అనేటువంటి భావన మీ మనసులో ఉంటే చాలని మాత్రం నేను భావిస్తున్నాను. అంతకు మించి మీ దగ్గర నుంచి నేను ఏమీ ఎక్స్పెక్ట్ చేయటం లేదు. సో వీలైనంత వరకు ఎక్కువ మంది రావడానికి ప్రయత్నం చేయండి. ఖ్యాతి స్టడీ సర్కిల్ అందించేటువంటి ఈ విషయాన్ని మీ భవిష్యత్తుకు ఉపయోగించుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.